క్రీస్తునందున్న ప్రియులకు ప్రేమతో వందనాలు తెలియజేస్తున్నాను. మార్చి నెల 8వ తేదీ 2026. ఈరోజు దేవుడు మనకు చేస్తున్న వాగ్దానం ఏమిటనగా, కీర్తనల గ్రంథము 97వ కీర్తన 11-12 చరణములు. నీతిమంతుల కొరకు వెలుగును, యథార్థ హృదయుల కొరకు ఆనందమును విత్తబడి ఉన్నవి. నీతిమంతులారా, యెహోవా యందు సంతోషించుడి, ఆయన పరిశుద్ధ నామమును బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆమెన్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, సాధారణంగా మనము దేవుడు ఏదైనా మేలు చేసిన తర్వాత దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉంటాం, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉంటాం. అయితే నీతిమంతులైన వారికి ఈ లోకంలో బాధలు, ఇబ్బందులు ఎక్కువే. యథార్థమైన జీవితాన్ని జీవించే వారికి కష్టాలు ఎక్కువే, నిందలు, అవమానాలు ఎక్కువే. అయితే ప్రభు అంటున్నాడు, కొంతకాలం వరకే ఆ శ్రమలు, కొంతకాలం వరకే ఆ ఇబ్బందులు. ముందుగానే నీతిమంతుల కొరకు వెలుగును, యథార్థ హృదయముతో జీవించే వారి కొరకు ఆనందము సిద్ధపరచబడి ఉంది అని దేవుడి ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు నీతిమంతుడుగా ఉంటూ ఇబ్బందులు పడుతూ ఉన్నావా? యథార్థమైన జీవితాన్ని జీవిస్తూ నిందలు, అవమానాలు, బాధలు పడుతూ ఉన్నావా? భయపడకు. ముందు నీ కొరకు మేలు సిద్ధము చేయబడింది, ఆనందము సిద్ధపరచబడింది. కాబట్టి ముందే ఈ విషయాన్ని దేవుడు నీకు తెలియజేస్తున్నాడు గనుక బాధలను బట్టి, నిందలను బట్టి బాధపడక, ముందున్న ఆనందమును బట్టి, వెలుగును బట్టి ఇప్పుడే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లి